హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాచింగ్ టారో. దిస్ ఈజ్ లక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు రీడింగ్ ఏంటంటే, మీకు నో కాంటాక్ట్లో ఉన్న లేకపోతే లెస్ కాంటాక్ట్లో ఉన్న మీ మధ్యలో ఎటువంటి కమ్యూనికేషన్ లేకపోయినా, మీరు చాలా డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ మనసులో మైండ్లో ఏముంది చూద్దాం. మీకు డిస్టెన్స్లో ఉన్నారు, లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నారు, లేకపోతే లెస్ కాంటాక్ట్లో ఉన్నారు. మీకు మీ పర్సన్ గురించి ప్రజెంట్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన మైండ్లో తన మనసులో మీ గురించి ఏం రన్ అవుతుంది అని మీకు డౌట్ ఉంటే ఈ వీడియో మీకోసమే. చూడండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మైండ్లో మనసులో ఏముంది మా వ్యూవర్ గురించి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. Please universe, please guide me. Please angels, please guide me. New chapter. Okay. Values. Neglected. Secrets. Inseparable. Unsatisfied. Commitment. Forgiveness. Self-love. Absence. Detachment. Soul contract. Reciprocity. Unworthy. Holding back. Okay. S. Detachment లో ఉన్నారండి మీరు. వచ్చే కార్డ్స్. మీ పర్సన్ సెల్ఫ్ లవ్లో ఉన్నారు. మీ దగ్గర ఏవో సీక్రెట్స్ దాచిపెట్టారు. మీ మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయని ఆ పర్సన్ థింక్ చేస్తున్నారు. సో టారోతో క్లారిఫై చేద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది, మైండ్లో ఏముంది. సో న్యూ చాప్టర్ వచ్చింది. ఎందుకు న్యూ చాప్టర్? క్లారిఫై చేయండి. న్యూ చాప్టర్కి క్లారిఫై చేయండి. ఐ ఆమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్ అంటున్నారు. ఎందుకు పర్సన్? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. The strength. ఈ పర్సన్కి స్ట్రెంగ్త్ లేదు, యాంగర్ ఇష్యూస్, ఈగో కూడా ఉంది. మీరేమో వెరీ సాఫ్ట్ పర్సన్, ఈ పర్సన్ ఏమో వెరీ యాంగ్రీ. ఈ పర్సన్తో ఎవరైనా మాట్లాడడానికి కూడా భయపడతారు. కానీ ఈ పర్సన్ ఏదైనా ఓపెన్ అవ్వాలన్నా అది మీ దగ్గర మాత్రమే ఓపెన్ అవ్వగలరు. మీ దగ్గర మాత్రమే ఈ పర్సన్ కూల్గా ఉండగలరు. ఈ పర్సన్కి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, సెల్ఫ్ కంట్రోల్ లేదు. ఈ పర్సన్ ఏది మాట్లాడేది, ఏం చేసేది, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు. ఈ పర్సన్ చాలా కోపం ఎక్కువ, ఈగో ఎక్కువ.
సో ఈ పర్సన్ కూల్గా ఉండేది, ఎవరి మాటన్నా వింటారు, ఎవరికైనా వాల్యూ ఇస్తారు అంటే అది మీకు మాత్రమే. సో ఈ పర్సన్కి న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలంటే ఈ పర్సన్ భయపడుతున్నారు. మీ మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ కమ్యూనికేషన్ చేయాలన్నా ఈ పర్సన్కి స్ట్రెంగ్త్ లేదు, భయపడుతున్నారు ఈ పర్సన్. అదే చెప్తున్నారు. మూవ్ ఆన్ అయితే ఈజీగా అయిపోయాను, కానీ మళ్ళీ రీస్టార్ట్ చేయాలన్నా, మీతో మాట్లాడాలన్నా ఈ పర్సన్ భయపడుతున్నారు, స్ట్రెంగ్త్ లేదు. ఎందుకంటే మీరు ఒక కూల్ పర్సన్ అయినా సరే ఈ పర్సన్ మిస్టేక్స్ ఈ పర్సన్కి తెలుసు, తనకి ఎంత యాంగర్ ఇష్యూస్ ఉన్నాయో. సో అవి కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఈ పర్సన్. ఇంకా ఈగో కూడా ఉంది, స్ట్రెంగ్త్ లేదు. వాల్యూస్ వీ హ్యావ్ టూ మెనీ డిఫరెన్సెస్ అని ఎందుకు అంటున్నారు? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చాలా మన ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఎందుకు? 7 of Wands. ఈ పర్సన్ పాస్ట్లో మీకు తనకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఈ పర్సన్ మీ వైపు స్టాండ్ తీసుకోలేదు. మీ మధ్యలో క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, కలర్ ఉండొచ్చు, స్టడీ ఉండొచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ ఉండొచ్చు. టోటల్గా మీ మధ్యలో అయితే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, అది ఏజ్తో సహా. మీరైనా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, ఈ పర్సన్ అయినా మీకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, లేదా మీరే ఈ పర్సన్ కన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. ఈ పర్సన్ చాలా పెద్ద అయి ఉండొచ్చు, లేదా ఈ పర్సనే చాలా చిన్న. మీ మధ్యలో ఏజ్ గ్యాప్ 1 or 2 years కన్నా ఎక్కువ ఉంది. సో ఇన్ని డిఫరెన్సెస్ వల్ల ఈ పర్సన్ మీ వైపు స్టాండ్ తీసుకోలేదు. తన వైపు మాత్రమే స్టాండ్ తీసుకున్నారు. అంటే సొసైటీ యాక్సెప్ట్ చేయదు, ఈ రిలేషన్ కంటిన్యూ చేస్తే, మీతో మాట్లాడినా, మీతో రిలేషన్లో ఉన్నా ఈ డిఫరెన్సెస్కి భయపడి మిమ్మల్ని సైడ్ చేసి ఈ పర్సన్ తన సెల్ఫ్గా ఆలోచించుకున్న పర్సన్. కానీ ఇప్పుడు ఆ పర్సన్కి మీ వాల్యూ తెలిసి వచ్చింది. సో డిఫరెన్సెస్ కోసమే మిమ్మల్ని పక్కన పెట్టారు. సో ఇప్పుడు మీ వైపు స్టాండ్ తీసుకోవాలి. ఎందుకు అంటే ఆ డిఫరెన్సెస్ సొసైటీ కాదు, నా ఎమోషన్స్ నాకు ఇంపార్టెంట్, నా పర్సన్ నాకు ఇంపార్టెంట్. సో ఈ పర్సన్కి ఇప్పుడు మీ వాల్యూ తెలిసి వచ్చింది ఈ పర్సన్కి. సో మీ వైపు స్టాండ్ తీసుకోవాలి అని ఈ పర్సన్ మనసులో ఉంది. మీ గురించి ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. సొసైటీ కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, మీ మధ్యలో ఉన్న ఆ డిఫరెన్సెస్ కోసం మిమ్మల్ని సైడ్ పెట్టారు. కానీ ఇప్పుడు మీ వాల్యూ తెలిసి మీ వైపు స్టాండ్ తీసుకోవాలి. అది కూడా ఈ పర్సన్కి ఎమోషనల్గానే కాదు, మీ మీద ఫిజికల్గా కూడా ఉంది. మీరంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం, ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, ఆ ప్యాషన్ ఉంది మీ మీద. సో దాని గురించి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలి అనుకోవట్లేదు. Neglected. I fail to give you what you need అని ఎందుకు అంటున్నారు పర్సన్? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ యూ నీడ్. మీకు ఏం కావాలో అది ఇవ్వడంలో తను ఫెయిల్ అయిపోయారంట. సో ఏంటో చూద్దాం. Four of Swords, the Wheel of Fortune. మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినందుకు ఈ పర్సన్ అయితే లిటరల్లీ ఇప్పుడు గాడ్కి ప్రే చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్కి వచ్చారు. మిమ్మల్ని అయితే నెగ్లెక్ట్ చేయడం అయితే బాగానే నెగ్లెక్ట్ చేశారు. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారో దీని నుంచి అంతా ఈ పర్సన్ మీకు ఇవ్వలేదు. అది కేర్ అవ్వచ్చు, ఒక లవ్ అవ్వచ్చు, ఏదేమైనా మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఈ పర్సన్ మీకు ఇవ్వలేకపోయాను అని చెప్పి
ఇప్పుడు బాధపడుతున్నారు. ఆ జరిగిపోయిన దాన్ని, తను ఇవ్వలేకపోయిన దాన్ని, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసిన దానికి ఆ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. దాన్ని తలుచుకొని ఈ పర్సన్ బాధపడని రోజు లేదు. ఇప్పుడు గాడ్కి ప్రే చేస్తున్నారు. ఆ జరిగిపోయిన దాన్ని నేను తీసేయగలిగితే బాగుండు, తనకి నేను నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే బాగుండు, ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోగలిగితే బాగుండు అని చెప్పి 4 of Swords ఈ పర్సన్ లిటరల్లీ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు గాడ్ని ప్రే చేస్తున్నారు. నేను చేసిన మిస్టేక్, చాలా పెద్ద మిస్టేక్ చేశాను అని చెప్పి ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారు. సీక్రెట్స్, ఐ హ్యావెంట్ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ అని ఎందుకు అంటున్నారు? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఏం సీక్రెట్స్ మెయింటైన్ చేశారు? నీకు నేను అన్నీ చెప్పలేదు, నీ దగ్గర నేను కొన్ని దాచాను అంటున్నారు ఈ పర్సన్. సో ఏంటవి? కింగ్ ఆఫ్ కప్స్. ఎస్, ఈ పర్సన్ మీ మీద ఉన్న ఎమోషన్స్ ఈ పర్సన్ ఫుల్ లెంత్గా మీకు చెప్పలేదు. మీరంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్, కానీ ఈ పర్సన్ ఎప్పుడు తన ఎమోషన్స్ని మీ దగ్గర చూపించలేదు. ఈ పర్సన్ మీకు తెలియకుండా దాచిపెట్టింది ఏదో కాదు, ఆ పర్సన్కి మీ మీద ఉన్న ఎమోషన్స్ని ఆ పర్సన్ దాచిపెట్టారు. ఎందుకంటే ఆ పర్సన్కి ఈగో ఉంది. చూపిస్తే తను ఎక్కడ తక్కువైపోతానో అని చెప్పి ఈ పర్సన్ ఎమోషన్స్ ఉన్నా దాచిపెట్టి నెగ్లెక్ట్ చేసి మిమ్మల్ని పట్టించుకోకుండా, అంటే లోపల ప్రేమ ఉన్నా పైకి మాత్రం నువ్వు లేకపోయినా నేను ఉండగలను అని నటించారనమాట ఈ పర్సన్ మీ దగ్గర. ఎస్, కానీ ఇప్పుడు వాల్యూ తెలిసి గాడ్ ముందు చేతులు చెప్పారు ఈ పర్సన్. అంటే మీరంటే చాలా ఇష్టం ఉన్న ఈ పర్సన్ పైకి మాత్రం నేను సింగిల్గా అయినా ఉండగలను, ఈ కనెక్షన్ లేకపోయినా, మీ రిలేషన్షిప్ లేకపోయినా నేను ఉండగలను అని ఈ పర్సన్ మీ దగ్గర చూపించారు. తన ఎమోషన్స్, ఇష్టాన్ని చూపించకుండా తన ఈగోని మాత్రమే చూపించారు పైకి. ఇప్పుడు గాడ్కి ప్రే చేస్తున్నారు. ఇన్సెపరేటబుల్, అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్, రెస్పెక్ట్ ద డిస్టెన్స్ అని ఎందుకు అంటున్నారు? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ఇన్సెపరేటబుల్, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ అని ఎందుకు అంటున్నారు? ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ ఇప్పుడు న్యూ బిగినింగ్స్ చేయాలి అనుకుంటున్నారు. అది కూడా ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి. ఎందుకంటే మీరంటే ఎమోషన్స్ ఉన్నాయి, ఈ పర్సన్ ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది. సో మీరంటే చాలా ఇష్టం, కానీ ఈ పర్సన్ చూపించలేదు. ఎమోషన్స్ ఉన్నాయి, ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి మీతోటి. నిన్ను నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు. అది తన మైండ్ సెట్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సరే మీ మధ్యలో ఉన్న ఏ అడ్డంకి మిమ్మల్ని వేరు చెయ్యలేదు అని చెప్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఆ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది, మన ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు. నీ మీద నాకు ఎమోషన్సే కాదు, చాలా ప్యాషనేట్గా కూడా ఉంది. ప్యాషనేట్ న్యూ బిగినింగ్స్ చేయాలి. మీ మీద ఉన్న ప్యాషన్తో కూడా న్యూ బిగినింగ్స్ చేయాలి. అంటే మీతో మాట్లాడాలి, మళ్ళీ రీయూనియన్ అవ్వాలి, మీతో కనెక్ట్ అవ్వాలి అని చెప్పి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఆ పర్సన్ మనసులో వెరీ స్ట్రాంగ్గా ఉంది. Unsatisfied, I wasn't happy the way things were going అని ఎందుకు అంటున్నారు? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. అన్సాటిస్ఫైడ్ అని ఎందుకు అంటున్నారు? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. Three of Swords. ఎస్, ఈ పర్సన్ వల్ల మీరు కానీ, లేకపోతే మీ వల్ల ఈ పర్సన్ కానీ హార్ట్ బ్రేక్లో ఉన్నారు. మీ మధ్యలో ఉన్న డిస్టెన్స్కి ఈ పర్సన్ హార్ట్ బ్రేక్లో ఉన్నారు. అందుకే తన ఉన్న ప్లేస్లో సాటిస్ఫాక్షన్గా లేను, నా లైఫ్ అంతా అన్సాటిస్ఫైడ్గా ఉంది. అది హార్ట్ బ్రేక్ వల్ల. ఎంత కరెక్ట్గా వచ్చాయో చూడండి అసలు.
హార్ట్ బ్రేక్ వల్ల ఆ పర్సన్ అయితే హ్యాపీగా లేరు, చాలా అన్హ్యాపీగా ఉన్నారు. తన లైఫ్లో ఏం చేసినా, ఏమైనా అచీవ్ చేసినా, ఏదేమైనా మీరు లేకపోవడం వల్ల, ఆ పర్సన్ హార్ట్ బ్రేక్లో ఉండడం వల్ల, దానివల్ల తనకి వచ్చిన రిజల్ట్ వల్ల కూడా ఆ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. కమిట్మెంట్. ఐ వాంట్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ అని ఎందుకు అంటున్నారు? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. కమిట్మెంట్. ఐ వాంట్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ అని ఎందుకు అంటున్నారు? చూసే మా యూనివర్స్ యొక్క పర్సన్. 10 ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఈ పర్సన్ న్యూ బిగినింగ్స్ చెయ్యాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. అది ఎలా అంటే తన ఫ్యామిలీ మెంబర్స్కి మిమ్మల్ని పరిచయం చేయాలి, మిమ్మల్ని తన ఫ్యామిలీ చేసుకోవాలి, మీతో ఫ్యామిలీని, చిల్డ్రన్స్ని చూస్తున్నారు. తన లైఫ్లో తన ఫ్యూచరే మీతో చూస్తున్నారు, తన ఫ్యూచరే మీరు అనుకుంటున్నారు. ఐ వాంట్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్. తన ఫ్యూచర్లో మీరు ఒక భాగం అంటున్నారు ఈ పర్సన్. సో మీతో ఫ్యామిలీ చూస్తున్నారు, చిల్డ్రన్స్ని చూస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మిమ్మల్ని పరిచయం చేయాలి, తన ఫ్యామిలీలో మీరు ఒక పార్ట్ అనుకుంటున్నారు. సో మీరుంటేనే తనకి లక్, ప్లస్ తన ఎమోషనల్గా ఫిజికల్గానే కాదు, తన లైఫ్లో మీ వల్ల, మీరు రావడం వల్ల తనకి లక్ కలిసి వస్తుంది. దానివల్ల ఫైనాన్షియల్గా కూడా ఈ పర్సన్ గ్రోత్ ఉంటుంది ఆ పర్సన్కి అని ఫీల్ అవుతుంది. అంటే మిమ్మల్ని టోటల్గా ఒక లక్లా ఫీల్ అవుతున్నారు. ఎట్లా అయితే మిమ్మల్ని ఎంత దూరంలో పెట్టారో మీ వాల్యూ తెలుసుకొని ఇప్పుడు తన ఫ్యామిలీని చేసుకోవాలి అనుకుంటున్నారు, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. సో తన ఫ్యూచర్లో మీరు ఒక పార్ట్, మీరుంటేనే తనకి ఫ్యూచర్ అంటున్నారు. అది ఒక ఎమోషనల్గా, ఫిజికల్గా, ప్లస్ ఫైనాన్షియల్గా కూడా మీతోనే గ్రోత్ ఉంటుంది అని ఫీల్ అవుతున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్, ది ఫ్యామిలీ కార్డ్. సో టోటల్గా ఈ పర్సన్ మిమ్మల్ని తన ఫ్యామిలీలా చూస్తున్నారు. మీ పర్సన్ మనసులో, మైండ్లో మీ గురించి అయితే చాలా పాజిటివ్ థింకింగ్ ఉందండి. రీడింగ్ మొత్తం చాలా పాజిటివ్గా వస్తుంది, తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పర్సన్ అయితే టోటల్గా మీతో న్యూ బిగినింగ్స్, మీ వాల్యూ తెలిసింది, మీతో ఫ్యామిలీని చూస్తున్నారు. మీరు లేకపోయినా తన లైఫ్లో ఏం అచీవ్ చేసినా తన మీతో ఉన్న హార్ట్ బ్రేక్ దాన్నే గుర్తు చేసుకొని ఆ పాజిటివ్ని కూడా ఆ పర్సన్ పట్టించుకోవట్లేదు. ఆ పాజిటివ్ కూడా మీరుంటేనే వస్తుంది తన లైఫ్లోకి అనుకుంటున్నారు. ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ద లవర్స్. వావ్, వెరీ నైస్ కార్డ్. ఫర్గివ్నెస్. ఇప్పటి వరకు తను చేసిన తప్పులకి క్షమించమంటున్నారు. ఫర్గివ్ చెయ్యి నన్ను. ఎందుకు అంటే మనిద్దరం ఒక సోల్ బాండ్ ఉంది, మనిద్దరం ఒక సోల్ మేట్స్, మనిద్దరం లవర్స్ అని చెప్తున్నారు. లవర్స్ అంటేనే ఇంకా మీ ఇద్దరు తప్ప మీ లైఫ్లో ఇట్లాంటి రిలేషన్ ఇంకెవరితోనూ మీరు చెయ్యాలి, పెట్టుకోవాలి అన్నా పెట్టుకోలేరు. అంత బాండ్ మీ ఇద్దరికి మాత్రమే ఉంటుంది, సోల్ టు సోల్ కనెక్షన్. సో మీరు సోల్ టు సోల్ కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి నా మిస్టేక్స్ని నువ్వు ఫర్గివ్ చెయ్యి అని చెప్పి అడుగుతున్నారు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. నైస్. సెల్ఫ్ లవ్. ఐ ఆమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్. నేను ఇంకా హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సెల్ఫ్ లవ్ అంటున్నారు. ఎందుకు? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉన్నాను, ఇంకా నా మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకోవాలి. నేను ఎంత థింక్ చేసినా, ఏం చేసినా కొంచెం ఇమ్మెచ్యూరిటీగా చేస్తున్నాను అని నాకు తెలుస్తుంది. సో ఈ హార్ట్ బ్రేక్ వల్ల నేను ఇంకా కొంచెం సెల్ఫ్ లవ్లో ఉన్నాను. సెల్ఫ్ లవ్లో ఉండి తన్ని
హీల్ చేసుకొని అప్పుడు మీతో న్యూ బిగినింగ్స్ చేయాలి. అది ప్యాషనెట్గా. మళ్ళీ వ్యాన్సే వచ్చింది. సో ఈ పర్సన్కి మీరంటే ఎమోషనల్గానే కాదు, ఫిజికల్గా కూడా అట్రాక్షన్ ఉంది. బాగా మీరంటే ప్యాషనెట్గా ఉన్నారు ఈ పర్సన్. సో తన పేజ్లో ఉన్న ఇమ్మెచ్యూరిటీ నుంచి తన సెల్ఫ్ లవ్లో ఐఆమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. హార్ట్ బ్రేక్లో ఉన్నారు కదా. సో తన్ని సెల్ఫ్ లవ్ చేసుకొని దాన్ని బెటర్ చేసుకొని పేజ్ నుంచి బెటర్ అయ్యి ఆ పర్సన్ మీతోటి రీయూనియన్ అవ్వాలి, మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. నైస్, చాలా పాజిటివ్గా ఉందండి రీడింగ్ అయితే. నాకైతే చాలా నచ్చింది. మీ పర్సన్ మనసులో మైండ్లో మీ గురించి టూ మచ్గా థింక్ చేస్తున్నారు. అది వెరీ పాజిటివ్గా. అబ్సెన్స్. Please universe, please guide me. Please angels, please guide me. Two of Wands. ఈ పర్సన్ ఇప్పుడే చెప్పాను థింక్ చేస్తున్నారని. టూ మచ్ థింకింగ్ ఉంది. ఎందుకంటే తన లైఫ్లో ఆల్రెడీ స్టేబుల్గా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, కనెక్షన్ అవ్వచ్చు, ఏదేమైనా ఒకటి తన జాబ్ అవ్వచ్చు స్టేబుల్గా ఉంది. సో స్టేబుల్గా లేనిది మీ కనెక్షన్. సో ఈ పర్సన్ స్టేబుల్గా ఉన్న తన లైఫ్లో ఉన్న జాబ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఏదేమైనా వాళ్ళని కాకుండా అది ఆల్రెడీ స్టేబుల్గానే ఉంది. స్టేబుల్గా లేని మీ కనెక్షన్ని స్టేబుల్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు ఈ పర్సన్. సో మీకేసే చూస్తున్నారు. మీ కనెక్షన్ని ఎలా మీతో రీయూనియన్ అవ్వాలి, న్యూ బిగినింగ్స్ చేయాలి, మీ కనెక్షన్ని ఎలా స్టేబుల్ చేయాలి అని చెప్పి ఈ పర్సన్ టోటల్ థింకింగ్ మొత్తం మీ గురించే ఉంది. కార్డ్స్ అనేవి వచ్చాయి. ఇంకొకసారి మళ్ళీ ఈ పర్సన్ మీకేసే చూస్తున్నారనడానికి టూ ఆఫ్ వ్యాండ్స్. స్టేబుల్గా ఉన్నదానికేసి చూడట్లేదు, ఇంకేమీ చూడట్లేదు. ఓన్లీ ఈ పర్సన్ మీతో ఉన్న కనెక్షన్ని స్టేబుల్ చేయడానికి, మీ కనెక్షన్ కేసి మాత్రమే దాని గురించి థింక్ చేస్తున్నారు. న్యూ బిగినింగ్స్ ఎలా చేయాలి, మీతో ఎలా మాట్లాడాలి. వ్యాండ్స్ వచ్చింది. ఈ పర్సన్ టోటల్గా మీ మీద మీకు ఈ పర్సన్ ఫిదా. మీరు ఒక స్టార్ లా కనిపిస్తున్నారు ఈ పర్సన్కి. సో మిమ్మల్ని మిస్ చేసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కనెక్షన్ని స్టేబుల్ చేసుకోవాలి. మీరు తన లైఫ్లో ఉండాలి. మీరు లేని లైఫ్ ఆ పర్సన్కి ఏం బాగోదు అన్న ఫీలింగ్లో ఉన్నారు ఆ పర్సన్. మీరు ఉంటేనే ప్రతిదీ సక్సెస్ తనకి. మీరు లేకపోతే ఒక ఫ్యామిలీ ఉండదు, తన లైఫ్లో సక్సెస్ ఉండదు, ఏమున్నా లేనట్టే అని ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. టెన్ ఆఫ్ వ్యాండ్స్. మీరు లేకపోతే డిటాచ్మెంట్. మీరు లేకపోతే ఆ పర్సన్కి బర్డెన్ లా ఫీల్ అవుతున్నారు. టెన్ ఆఫ్ వ్యాండ్స్. మీతో డిటాచ్ అయిన దగ్గర నుంచి ఆ పర్సన్ లైఫ్లో అన్ని బర్డెన్సే. ప్రతిదాన్ని ఆ లైఫ్ అంతా, మీరు లేని లైఫ్ అంతా ఈ పర్సన్ బర్డెన్ లాగా లీడ్ చేశారు. అంటే ఎన్ని అచీవ్మెంట్స్ వచ్చినా, ఎంత సక్సెస్ వచ్చినా ఆ పర్సన్కి మీరు లేని లోటే కనిపిస్తుంది తప్ప అవి కనిపించట్లేదు. సో ఎంత సక్సెస్ ఉన్నా ఆ పర్సన్ లైఫ్లో ఏం అచీవ్మెంట్స్ జరిగినా మీరు లేరు కాబట్టి ఆ లైఫ్లో హ్యాపీనెస్ కూడా కనిపించట్లేదు. మీరు లేనందుకు ఆ పర్సన్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు తన లైఫ్ని. మీతో రీయూనియన్ అయి న్యూ బిగినింగ్స్ చేసిన తర్వాత మాత్రమే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు. ఎస్. సో టోటల్గా అయితే ఈ పర్సన్ మనసులో, మైండ్లో మొత్తం మీ గురించే ఉందండి. మీతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా రీయూనియన్ అవ్వాలి, ఎలా తన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. సెల్ఫ్ లవ్లో ఉన్నారు. హీల్ అయ్యి మీతో ఎప్పుడెప్పుడు మీట్ అవ్వాలి, మిమ్మల్ని ఎప్పుడు ఫ్యామిలీ చేసుకోవాలి, మీతో ఒక సోల్ బాండ్ ఫీల్ అవుతున్నారు. ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయింది మీతోనే. తన లైఫ్లో ఎన్ని స్టెబిలిటీ, ఎంత స్టేబుల్గా ఉన్నవి ఉన్నా, ఎంత సక్సెస్ ఉన్నా ఆ పర్సన్ ఓన్లీ మీ స్టేబుల్గా లేని మీ కనెక్షన్ కోసం మాత్రమే చూస్తున్నారు ఈ పర్సన్. సో టోటల్గా ఆ పర్సన్ మైండ్లో, తన లైఫ్లో, తన మనసులో మొత్తం మీ గురించే ఆలోచనలు, మీ గురించి మాత్రమే థింక్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ తన లైఫ్లో సక్సెస్ అనేది ఉంది, నాకు అర్థమైంది కార్డ్స్ని బట్టి. కానీ ఆ పర్సన్ అది కూడా పట్టించుకోవట్లేదు.
ఎంత సక్సెస్ ఉన్నా ఏమున్నా అవేమీ ఆ పర్సన్ కనపట్లేదు. మీరు లేని లోటు మాత్రమే కనిపిస్తుంది ఆ పర్సన్కి. సో ఇదండి ఈరోజు రీడింగ్. చాలా పాజిటివ్గా ఉంది, క్లైమ్ చేసుకోండి. ఎండ్ వరకు చూసి రీడింగ్ని అర్థం చేసుకున్న వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.